ఫ్రెండ్స్, హాయిగా రిలాక్స్ గా ధ్యానంలో కూర్చుందాం. వెరీ న్యాచురల్ బ్రెత్. చాలా సున్నితమైన ఆ శ్వాసను గమనిస్తూ మన హృదయం వరకు వెళదాం. సున్నితమైన శ్వాస. ఆ లైటే ఎయిర్ ఫామ్ లో ఉన్నదా అనిపించేంతగా, ఆ కాంతి శ్వాస రూపంలో ఎంతో సున్నితంగా, వెరీ స్మూత్, అలా మన హృదయం వరకు వెళ్తుంది. అలా మనం మన హృదయంతో అనుసంధానం అవుదాం. అలా ఇప్పుడు దాకా అక్కడ ఘనీభవించిన మీ ప్రేమ, మీలో ఉన్న ప్రేమ విస్ఫోటనం చెందినట్లుగా మీ శరీరం అంతా వేవ్ ఫామ్స్ లో ప్రసరిస్తుంది. గమనించండి. ఈ స్థితిలో మాస్టర్స్ ఇన్వైట్ చేసుకున్నాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క చైతన్యాన్ని, సదానంద యోగి గారి యొక్క చైతన్యాన్ని, అవతార బాబాజీ సనారి విశ్వేశ్వర స్వామి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. శంబలా మాస్టర్, శంబలా ప్రభు, హిమాలయ యోగుల యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ఆయుర్వేద మహర్షులందరినీ ఇన్వైట్ చేద్దాం. సప్త ఋషి మండలి, సప్త మాతృకుల యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. అలాగే మనలో ప్రభంజనుడిగా ఉన్న ఆ శివ చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మూలాధారంలో శక్తిగా ఉన్న ఆ పార్వతీమాత యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మహావిష్ణు, మహాలక్ష్మి, మహాబ్రహ్మ, మహాసరస్వతిని ఇన్వైట్ చేద్దాం. జీసస్ యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. తాజుద్దీన్ బాబా వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం.
మీరు ఒక అద్భుతమైన గ్రంథం రాశారు, తాజ్ హుల్ హుక్కర్, మొత్తం ఆయుర్వేదం. వీరందరూ చైతన్యాలతో అనుసంధానముగా సమన్వయ లోకం యొక్క చైతన్యాన్ని ఆహ్వానించి మన యొక్క హార్ట్తో అనుసంధానం చేద్దాం. ఇప్పటి వరకు నేను కోల్పోయిన నా హృదయపు లోతుల్లోని ఆనందాన్ని ఈ క్షణము నుండి అనుక్షణం ఆ ఆనందానుభూతులు పొందడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఇంకా ఇలా అనుకోండి, మన ఊహలు కాకుండా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం వల్ల పరిస్థితులు అవగతమై మన యొక్క హృదయ సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా అనుకుందాం, ఈ క్షణం నుండి అనుక్షణం ఉన్నది ఉన్నట్లుగా నాకు తెలిసిన జ్ఞానముతో ముడిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తున్నాను. అలాగే నా హృదయంలో ఉన్న గతకాలపు బాధలు, కష్టాలు, భయం, భావావేశాలు అవన్నీ కూడా క్షమాగుణం, నాలో ఉన్న అత్యద్భుతమైన క్షమాగుణముతో వాటన్నిటినీ వదిలివేసి ఆ స్థానంలో ప్రేమను నింపుతున్నాను. తల్లి గర్భం నుంచి, గత జన్మల నుంచి నేను క్యారీ చేసిన బాల్యపు గాయాలు ఏవైతే నాలో స్టోర్ అయిపోయి ఉన్నాయో, ఆ బాల్యపు గాయాలకు శక్తి అంది అవి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. నా చిన్నతనంలో కానీ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ, గత జన్మలలో కానీ నాలో ఏర్పడిన బాల్యపు గాయాలు, వాటి ద్వారా నేను ఏర్పరచుకున్న
సరికాని నమ్మకాలు. నేను ఎందుకు పనికిరాను, నన్నెవరు ఆదరించరు, నాకు సహకారమే దొరకదు, నేను ఒంటరి అనే భావనలు ఏవైతే బాల్యపు గాయాల నుండి ఏర్పడ్డాయో అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకున్నాం. నా నుండి రిలీజ్ అవుతున్నవన్నీ కూడా అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్లి కాంతిగా మారిపోవాలి. ఈ గాయాల ద్వారా ఏర్పడుతున్న ఒత్తిడి దడ రూపంలో, టెన్షన్ రూపంలో హఠాత్తుగా ఈ కారణం లేకుండా వస్తూ ఉంటుంది. అలా వస్తున్న వారెవరైనా ఉంటే ఇది మరింతగా ఈ గాయాలున్నాయని భావించి రిలీజ్ చేయండి. పూర్వకర్మల ద్వారా కానీ, పూర్వీకుల నుండి క్యారీ అయి వస్తున్న కర్మల ద్వారా కానీ, ఈ హృదయ ద్వారాలు క్లోజ్ అయిపోయి ఉంటే, నా యొక్క పూర్ణ చైతన్యం, నా పూర్ణాత్మ శక్తి హయ్యర్ హార్ట్ చక్రాలోకి ప్రవేశించి దాని నుండి నా హృదయానికి అందాలి. నాలోని ద్వేషం, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా మూలాలతో సహా రిలీజే అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. మాస్టర్ శాండపాల్ని ఇన్వైట్ చేసుకున్నాం. సెయింట్ జెర్మైన్ని, జ్వాలాకుల్ మహర్షిని, మాస్టర్ జాషువాని, సిరాఫిస్ బేని కూడా ఇన్వైట్ చేద్దాం. వీరి యొక్క 3-fold ఫ్రేమ్ ఎల్లో, పింక్, వైలెట్ కలర్లతో కూడిన ఒక ఫ్లేమ్ హృదయ స్థానంలో ఉన్నట్లుగా భావించండి. అది ప్రకాశిస్తున్నట్లుగా. ప్రేమ, సహకారము, దివ్యత్వము ఈ 3 లక్షణాలతో కూడిన ఈ ఫ్రేమ్ నుండి వస్తున్న ప్రకాశం హృదయంలోకి ప్రవేశిస్తూ హృదయ నాళాల నుంచి ఆ శక్తి ప్రసరణ శరీరం అంతా అందుతున్నట్లు భావించండి. ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అవంతా కూడా సక్రమంగా ప్రవహిస్తున్నట్లుగా ఆ బ్లాక్ ని రిలీజ్ చేస్తున్నట్టు భావించండి. నా హృదయ జ్వాల ఏదైతే ఉందో ఆ జ్వాలా ప్రకాశపు శక్తి
నా హృదయ నాళాల నుంచి రక్తముతో కలిసి ప్రవహించాలి. అలాగే కాంతి ప్రవాహ నాడులుంటాయి. ఆ కాంతి ప్రవాహ నాడులు ఈ రక్తనాళాలతో కలిసి ప్రవహించాలి. ఈ రక్తంలో ఉండవలసిన స్థితి ఏదైతే ఉందో, అంటే తెల్ల రక్త కణాలు కానీ, ఎర్ర రక్త కణాలు కానీ సమస్థితిలో ఉండవలసి ఉంటుంది. మనలోని ద్వేష భావన వలన వీటిలో కూడా ఆ ద్వేషపు శక్తి పేరుకొని ఒకరిపై ఒక్కరు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. వీరి మధ్య యుద్ధం స్టార్ట్ అయిందంటే ఆ వ్యక్తి జీవితం ఇదైపోతుంది. వారికి ప్రేమ అందాలని కోరుకుందాం. ఒక్కొక్క రక్త కణం ఒక్కొక్క మాస్టర్‌గా భావిస్తూ వీరంతా ఒకే తల్లి బిడ్డలు అన్న భావన వారిలో కలగాలి. ఎవరైతే అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన సమభావన ఉండదో వారందరిలో కూడా ఈ రక్త కణాలలో మార్పులుంటాయి. మీరు గమనించుకుంటే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండడం జరుగుతుంది. లేదా డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే సమానత్వం లేదు కాబట్టి. నేను సమానత్వపు లోకాల నుంచి సమానత్వపు శక్తిని, బ్యాలెన్స్ ఎనర్జీని ఇన్వైట్ చేస్తున్నాను. నా లోపలికి నేను బ్యాలెన్స్ ఎనర్జీని ఇన్వైట్ చేస్తున్నాను. నా శరీరంలో ఎక్కడెక్కడ బ్యాలెన్స్ అవసరమో రక్తనాళాలలో కానీ, శరీర అవయవాలలో కానీ, గుండెలో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, కిడ్నీస్‌లో కానీ, ఏ అవయవంలో అయినా సమానత్వం ఎక్కడ అవసరమైనా ఈ బ్యాలెన్స్ ఎనర్జీ ఎళ్లి ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేసి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని గంగామాతని ఇన్వైట్ చేసుకుందాము. తనలోని ప్యూర్ డివినిటీ దేనినైనా తన లోపలికి తీసుకుంటే కాంతిగాను, శక్తిగాను మార్చే స్థితి ఏదైతే ఉందో అది మన హృదయానికి అందాలని కోరుకున్నాం. ట్రాన్స్‌ఫర్మేషన్ ఎనర్జీ అంటాం దీన్ని. మన హృదయం యొక్క శక్తి ట్రాన్స్‌ఫర్మేషన్ ఎనర్జీ. తీసుకున్న శక్తిని ప్రేమగా మార్చి ఇతరులకు అందించడానికి ఈ హృదయం ఇవ్వబడింది. నా లోపలికి ట్రాన్స్‌ఫర్మేషన్ ఎనర్జీ రావాలి.
నాలో ఉన్న ద్వేషము, పగ, ప్రతీకారము దివ్యత్వపు ప్రేమగా, సహకార గుణంగా, మెర్సీ ఎనర్జీగా, కైండ్ ఎనర్జీగా మారాలి. ఈ శక్తి నా శరీరం అంతా ప్రవహిస్తూ నా నుండి నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అందజేయబడాలి. పాల సముద్రం యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. రుధిరలోకాల శక్తిని, క్షీర సముద్ర చైతన్యాన్ని, రుధిరలోకపు శక్తిని కూడా ఆహ్వానించుకుందాం. రాధాకృష్ణుల చైతన్యాన్ని ఇన్వైట్ చేద్దాం. ఇక్కడ హార్ట్ మైండ్ అనేది ఉంటుంది. నిన్న మనం గట్ మైండ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇది ఇక్కడ హార్ట్ మైండ్. హార్ట్ కి కూడా ఒక మైండ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడు బాధలని వ్యక్తపరుస్తూ ఉంటుంది. తను తీసుకున్న బాధని అంతటిని స్టోర్ చేసిన ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. అలాగే దానికి వ్యతిరేకమైన ప్రేమను కూడా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఎవరైతే బాధలను ఎక్కువ స్టోర్ చేస్తారో వారు ఈ ప్రేమను కోల్పోయి ఉంటారు. నా హార్ట్ మైండ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి అందులో డంప్ చేయబడిన బాధ అంతా కూడా రిలీజ్ అయిపోవాలి. ఆ దుఃఖం అంతా రిలీజ్ అయిపోవాలి. ఎన్ని యుగాల నుంచి నేను స్టోర్ చేసిన దుఃఖం ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ బాధల్ని రిలీజ్ చేస్తున్నాను. ఆ కష్టాల యొక్క ఎమోషన్‌ని నేను రిలీజ్ చేస్తున్నాను. నా హృదయం స్వచ్ఛమైన పాలులుగా, ప్రేమధారలుగా అందరికీ సహకరించబడాలి. ఇప్పటి వరకు నేను యూనివర్స్‌కి దుఃఖాన్ని ఇస్తూ వచ్చాను. ఈ రోజు నుంచి నేను ప్రేమను పంచుతాను. ఈ బాధల చైతన్యం ట్రాన్స్‌ఫర్మేషన్ ఎనర్జీతో ప్రేమగా మారిపోవాలి. నా హార్ట్ మైండ్ గంగా యొక్క శక్తితోను, క్షీర సముద్రం యొక్క చైతన్యంతోను, రుధిర సముద్రం యొక్క చైతన్యంతోను మరింత శక్తివంతంగా మారి దివ్యత్వపు ప్రేమతో, దివ్యత్వపు కరుణతో, దివ్యత్వపు చైతన్యంతో నిండిపోవాలి. సమానత్వపు శక్తి ద్వారా ఇది శరీరం నుంచి కాలిగోరు వరకు ప్రవహించాలి. తల వెంట్రుక నుంచి కాలిగోరు వరకు. నా ఉన్నత శరీరం, అధో శరీరం ఈ ప్రవాహం సమంగా జరగాలి. ఈ ప్రవాహం హెచ్చుతగ్గుల వల్లే బీపీ అనేది ఉంటుంది.
ఆ బీపీ గ్లాండ్ పైన కూడా ఒక ఆస్ట్రల్ పిరమిడ్ ఏర్పడాలనుకున్నాం. కిడ్నీస్ పైన, బీపీ గ్లాండ్ పైన, అలాగే హృదయం పైన. యశోదామాతని ఇన్వైట్ చేసుకున్నాం. ఆ బాలకృష్ణుని చైతన్యాన్ని, వారి మధ్య ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ నా హృదయంలో ఏర్పడాలి. ఇతర వ్యక్తులు చేసే తప్పులన్నీ కూడా బాల అవస్థలుగా అంగీకరించే స్థితి వీరిద్దరి ప్రేమలో ఉంది. ఆ ప్రేమ చైతన్యం నాకు అందాలి. స్వర చైతన్యాన్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ నాళాలలోకి సప్తస్వర చైతన్యాలు ప్రవహించాలని కోరుకున్నాం. ఆ రిథం ఏదైతే ఉంటుందో ఈ నాడులలో ప్రవహించే రక్తం యొక్క చైతన్యం కూడా ఒక రిథంలో వెళ్ళాలని కోరుకున్నాం. ప్రవాహ వేగము హెచ్చు తగ్గులు లేకుండా ఒక రిథంలో ఇది ప్రవహించడానికి సప్తస్వర చైతన్యం సహకరిస్తుంది. మనకి డిఎన్ఏని అందించిన 12 లోకవాసుల యొక్క హృదయ చైతన్యంతో మన హృదయం కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఈ హృదయ చక్రానికి ఉన్న 12 రేకులు 12 లోకవాసులుగా భావిస్తూ వారి వారి చైతన్యాలు ఈ గుండె ద్వారా ప్రతి అణువులోకి ప్రవహించి అక్కడ ఉన్న డిఎన్ఏలోని వారి చైతన్యాలను యాక్టివేట్ చేయాలని కోరుకున్నాం. ప్రతి అణువులో కూడా డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలు వాళ్ళు ఏ డిఎన్ఏ అయితే మనకి ఇచ్చారో ఆ డిఎన్ఏలు యాక్టివేషన్లోకి రావాలి. ఆ 12 లోకవాసులను నా 12 చక్రాలలోకి, హృదయం యొక్క 12 దారుల్లోకి, నా బ్రహ్మరంధ్రంలో ఉన్న వారి యొక్క 12 స్థానాలలోకి, నా డిఎన్ఏలోని 12 పోగులలోకి ఆహ్వానిస్తున్నాను. ఈ 12 లోకవాసుల యొక్క చైతన్యం ఈ రక్తం ద్వారా ప్రవహిస్తూ ఆ చైతన్యంతో నా డిఎన్ఏ జాగృతి అవ్వాలని కోరుకుంటున్నాను.
ఇందుకు అడ్డుపడుతున్న ఎనర్జీస్ ఏమన్నా ఉంటే ఆర్కేంజెల్ మైకేల్ సహాయంతో ఆ అడ్డంకులన్నీ తొలగాలని కోరుకుంటున్నాను. గుండె గుండె నాడులు, గుండె కుహర మరింత శక్తివంతంగా మారాలని కోరుకుందాం. విష్ణులోకపు చైతన్యంతో విష్ణు హృదయ చైతన్యాన్ని ఈ హృదయ చైతన్యానికి కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఈ హృదయం యొక్క చైతన్యం ద్వారా ఈ శరీరానికి, ఈ జీవితానికి అవసరమైన పోషణ, సమృద్ధి, సమస్థితి, దానికి కావలసిన శక్తి లభించాలని కోరుకున్నాం. ఆ కమలాలయాన్ని ఆహ్వానించుకుందాం, లక్ష్మీ చైతన్యాన్ని హృదయంలోకి. ఈ లక్ష్మి ప్రక్షాళన అయిన హృదయంలోనే ప్రవేశిస్తుంది. ఇంకా ఏమన్నా ఈ హృదయంలో మలినాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగించబడి విష్ణు హృదయం లాగా మారాలి. ఇక్కడ నా విష్ణు గ్రంథి ఓపెన్ అవ్వాలి. ఆ గ్రంథి ఓపెన్ అయి సమృద్ధి దేవత అయిన, శ్రేయస్సు దేవత అయిన లక్ష్మి చైతన్యం ప్రవహించాలి. ఈ ప్రవాహం నా శరీరం అంతా ప్రవహించాలి. నా శరీరం నుండి నా జీవితపు కోణాలలోకి ప్రవహించి నా జీవితం అంతా కూడా సమృద్ధితో, శ్రేయస్సుతో నిండిపోవాలి. నా ద్వారా ఈ సమృద్ధి, శ్రేయస్సు అందరికీ అందించబడాలి. ఈ క్షణం నుంచి నా నుండి ప్రవహిస్తున్న ఈ సమృద్ధి, శ్రేయస్సు భూమి యొక్క సమృద్ధి కోసం, శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి. కమలాంబికే, కమలాలయే, కమలహాసిని తన్నో లక్ష్మి ప్రచోదయాత్. హృదయ గాయత్రిని ఇన్వైట్ చేసుకుందాము. హృదయాయ విద్మహే
ప్రేమ శక్తై చ ధీమహి హృదయాలయాయ ధీమహి తన్నో హృదయ ప్రచోదయాత్. హృదయ స్థానంలో బొటన వేలుతో ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఆ హృదయ ద్వారాలు తెరుచుకోవాలని. హృదయాయ విద్మహే ప్రేమాలయాయ ధీమహి తన్నో హృదయ ప్రచోదయాత్. అనంతమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. మీ హృదయ కవాటాలన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. ఈ కవాటాల శక్తి గుండె కవాటాలకు అందాలని కోరుకోండి. అవన్నీ కూడా శక్తివంతంగా మారాలని కోరుకోండి. హృదయ స్పందన, గుండె స్పందనతో మిళితం అవ్వాలని కోరుకున్నా. ధైర్యలక్ష్మి శక్తిని ఆహ్వానించుకుందాము. ఈ శక్తి ఈ గుండెకు అందాలని కోరుకున్నా. హృదయదేవికి కృతజ్ఞతలు. హృదయ శక్తికి కృతజ్ఞతలు. హృదయం అంటే అనంతమైన దయ కలిగినది అని అర్థం. ఆ దయాశక్తి నాకు అంది. ఈ దయను నేను అందరికీ ప్రవహింపచేయాలి. దయ ఉన్న వారి హృదయం దేవాలయం అవుతుంది. ఈ హృదయం దేవాలయముగా మారి ఇందులో ఉన్న నా ఆత్మ చైతన్యము, ప్రేమ నా శరీరానికే కాకుండా నా చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా నిరంతరము శక్తి ప్రసరణ చేస్తూ ఉండాలి. ప్రేమ ప్రసరణ చేస్తూ ఉండాలి. ఈ దేవాలయంలోని భగవంతుడు ఎప్పుడూ తన శక్తిని ఊర్ధ్వం నుండి గ్రహిస్తూ అందరికీ పంచుతూ ఉంటాడు. ఎక్కడ ఆశించడు. అదేవిధంగా నేను కూడా నా హృదయాలయ శక్తి మరింతగా పెంపొందించబడి ఇందులో ఉన్న నిక్షిప్తమై ఉన్న నా ఆత్మ చైతన్యం మరింత జాగృతపరచబడాలని, ఆ జాగృతపరచబడిన నా ఆత్మ చైతన్యం నా శరీరం అంతా వ్యాపిస్తూ అందరికీ అందజేయబడాలని కోరుకుంటున్నాను. తథాస్తు. తథాస్తు.
తదాస్తు. శ్రీధర్ సార్. మేడం. ఎస్ మేడం. ఇంకేమైనా చెప్తారా? ఓకే, సరిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రాసెస్ నాలో లయమై స్థితం అవ్వాలి అని. ఇందుకోసం గోల్డ్ కలర్ లిక్విడ్ లైట్ నా లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవహించి అన్ని అణువులపైకి హృదయం చుట్టూత ఒక కాంతి వలయం ఏర్పడి ఇది ప్రొటెక్టివ్ సెల్ గా ఉండాలి. ప్రొటెక్టివ్ సెల్. మనం ఆహ్వానించిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం. మనలోనికి వచ్చిన ఎనర్జీస్ కి, మన నుంచి విడుదలైన ఎనర్జీస్ కి ధన్యవాదాలు తెలుపుకుందాం. మన పూర్ణాత్మలకు ఈ ప్రాసెస్ ని అంగీకరించిన, నాకు సహకరించిన ప్రకృతికి, మాస్టర్స్ కి ధన్యవాదాలు. Thank you, sir. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళపైన ఉంచండి. మీకు కనిపిస్తున్న కలర్ మీ లోపలికి రావాలనుకోండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తొలగిస్తూ మెల్లమెల్లగా కడతారు.